వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిద్రపోతోందా? మొన్న మనం న్యూ ఇయర్ రోజు కూడా మాట్లాడుకున్నాం. బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ అధ్యక్షులు ఎవరు, ఆ రేస్ లో రఘునందన్ రావు గారు ఉన్నారా, సో 6 గ్యారంటీల సంగతి ఏంది, అసలు బీజేపీ తరఫున ఎవరు ప్రశ్నించే గొంతుగా కనబడట్లేదు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇవన్నీ విషయాలు ఎక్స్క్లూజివ్ గా మనతో పాటు మాట్లాడడానికి మెదక్ ఎంపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం. కానీ బీజేపీ పార్టీ మాత్రం అసలు బాగాలేదు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో స్టేట్మెంట్ బాగాలేదు కాదు సార్, నా స్టేట్మెంట్ కాదు, భారతీయ జనతా పార్టీ నిద్రపోతుంది రాష్ట్రంలో. బీజేపీ గ్రాఫ్ చాలా ఘోరంగా పడిపోయింది, ఎవరు ప్రశ్నిస్తలేరు. ఒకవేళ ప్రశ్నించినా మొత్తం ఇష్యూ మొత్తం క్లోజ్ అయిపోయినాక అప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారు. అసలు అంటే దానికి బీజేపీ అధ్యక్షుడు లోపమా, ఇంటర్నల్ వార్ వలన? అసలు చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి సార్ మా తెలంగాణ ప్రజలకు. భారతీయ జనతా పార్టీకి ఒక సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి పెద్దలు, కేంద్ర కేబినెట్ మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారి నాయకత్వంలో మేము 8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం గెలిచినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి నాయకులు లేడు, భారతీయ జనతా పార్టీ సుప్త చేతనావస్థలు ఉంది, ఇట్లాంటి మాటలనేటివి మీడియా మిత్రులకి ఆ స్లేట్ బ్రేకింగ్ ల కోసం, ప్లేట్ బ్రేకింగ్ ల కోసం పనిచేస్తాయి. 8 మంది ఎమ్మెల్యేలను గెలిచి, 8 మంది ఎంపీలను గెలిచి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ సీట్ రాకుండా తుక్కు ఓడగొట్టినటువంటి పార్టీ భారతీయ. సార్ అదే నేను అడుగుతున్నా, గెలిచినారు కానీ గెలిచి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లే. 8 మంది ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, 8 మంది ఎంపీలు మరి ఏం చేస్తున్నారో మరి మీకే తెలియాలి. 6 గ్యారెంటీలు తెలంగాణలో ఫెయిల్ అయినాయి, తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైతు భరోసా గురించి మాట్లాడరు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడరు, మూసీ ప్రక్షాళన అంటారు, మళ్ళీ నిద్రపోతామంటారు, మూసీ ఒడ్డున నిద్రపోతామంటారు, కానీ వెళ్ళి బెడ్రూమ్లలో అక్కడ కూడా మంచిగా బస ఏర్పాటు చేసుకొని ఆల్ అవుట్లు పెట్టుకొని మరి పడుకుంటారు. సో ఇది మీ బీజేపీ స్టాండా? మా బాధ ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అయినా కానీ ఎవరు వాయిస్ ఇవ్వట్లేదు అని నేను అడుగుతా ఉన్నా. గెలిచినారు, దేనికోసం గెలిచినారు? శ్రావ్య అభిప్రాయాలు శ్రావ్యకుంటాయి. ప్రజలు ఎందుకు గెలిపించినారు, ఏం పని చేయాలనేది మాకు తెలుసు. తెలంగాణ పల్లెటూర్లలో ఒక సామెత ఉంటుంది, ఎద్దెగిరిందని గంట ఎగిరింది. టీవీ ఛానళ్ళలోకి యాదికి వచ్చిందని మేము వెళ్ళిపెట్టలేము. మేము ప్రజలతో ఉన్నాం, ప్రజల కొరకు కష్టపడుతున్నాం. మేము నేషనల్ హైవేస్ తీసుకొస్తున్నాం. మొన్న 7 నవోదయ స్కూళ్లు తీసుకొచ్చినాం. ఒక్కొక్క నవోదయ పాఠశాల పేరు మీద 500 కోట్ల రూపాయలు వస్తున్నాయి. చెర్లపల్లి టెర్మినల్ కు ఒక 750 కోట్లు పెట్టి ఎయిర్పోర్ట్ కంటే మంచి కట్టినాం. ఇంకా మంచి పనుల గురించి రాసేందుకు మా మీడియా మిత్రులకు ఉండదు. వాళ్ళకి కావాల్సిన స్లేట్ బ్రేకింగ్లు, ప్లేట్ బ్రేకింగ్లు, రఘునందన్ రావు ఏం బూతులు తిట్టిండు, ఇంకొకటి ఏం బూతులు తిట్టిండు అనేది కావాలి మీకు. మేము అభివృద్ధి కోసం ఉన్నాం, ప్రజలు మా దిక్కున్నారు. 100% భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికి నచ్చినా నచ్చకున్నా అధికారంలోకి వచ్చేది మేమే, ప్రజలకు మంచి పాలన అందించేది మేమే. ఇకపోతే సమస్యల గురించి మీరు ఆలస్యంగా మాట్లాడుతున్నారు, మీరు స్పందిస్తలేరు. మీడియాకు ఒక అలవాటు, వాళ్ళు అడిగినప్పుడు చెప్తేనే కరెక్ట్, వాళ్ళు అడిగినప్పుడు చెప్పకపోతే తప్పనేటువంటి ఒక భావనతో ఉన్నారు. మీడియా కోసం మాట్లాడమంటలేదు సార్, ప్రజల కోసం మాట్లాడమంటారు. కంప్లీట్ చేయనిస్తలేరు. సో నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకునేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏది పడితే అది మాట్లాడుతుంటారు, అట్లా ఏది పడితే అది మాట్లాడలేము. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించడంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డది. ఎన్నికలు ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఉంటాయి. ఇప్పుడు మేము ప్రజలకు అభివృద్ధి కోసం మాట్లాడాలన్నా, రోడ్డు రావాలి, రైళ్లు రావాలి, ఏం రాలేదని దానికోసం మాట్లాడాలన్నా, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తుంది, కాజీపేటలో ఫ్యాక్టరీ రాలేదంటే ఒక ఫ్యాక్టరీ మంజూరు చేసి తీసుకొస్తుంది. నేను చెప్తున్నా కదా, 10 ఏళ్ల నుంచి రాలేదంటే 7 నవోదయ స్కూల్ తీసుకొస్తుంది. నా మెదక్ పార్లమెంట్ లో పోయి చూస్తే బిహెచ్ఎల్ చౌరస్తా కాడ చూస్తే 1200 కోట్లతో చౌరస్తా మీరు ఊహించిన దానికంటే చాలా బెటర్ గా అయితే ఉంది. కాళ్ళకల్ దగ్గర నుంచి మొదలుకుంటే మీరు అక్కడ మా మెదక్ జిల్లాకు వచ్చేసరికి ఏమంటారు, సుచిత్ర సర్కిల్ దగ్గర నుంచి మొదలుకుంటే కాళ్ళకల్ దాకా మేము 6 లైన్ రోడ్ వేసుకుంటూ వస్తా ఉన్నాం. మెదక్ నుంచి సిద్దిపేట దాకా నేషనల్ హైవే నడుస్తా ఉంది, రోడ్లు నడుస్తున్నాయి, రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి, వందే భారత్ ట్రైన్లు వస్తున్నాయి. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లని అంతర్జాతీయ విమానాశ్రయాలకు సమానంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. రైతులకు ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని 6,000 నుంచి 10,000కు పెంచినాం. సాహిల్ హెల్త్ కార్డుల కోసం తెలంగాణని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినాం. రాలేదని నడిచినటువంటి ట్రైబల్ యూనివర్సిటీని వరంగల్లో కిషన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిండ్రు. ఎయిమ్స్ కి డబ్బులు ఇచ్చినాం. వాట్ ఎల్స్ యూ నీడ్? ప్రజల అవసరాలకి, ప్రజల గ్రోత్ కోసం, దేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగం కాబట్టి తెలంగాణలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మేము పనిచేస్తా ఉన్నాం. మీరు అడిచినట్టు లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు బూతులు తిట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. బట్ వేర్ దెర్ ఈస్ అన్ ఇష్యూ, దెర్ ఈస్ భారతీయ జనతా పార్టీ. బస్సులో పడుకోకపోతే మోరిలో పోయి పడుకోరు ఎమ్మెల్యేలు, ఎంపీలు బస్సులోనే పడుకుంటారు. ఏడ పడుకోమంటావు?
ఎవరింట్లోకి పోయి ఉండగలుగుతారు? ఒక ఎమ్మెల్యే వస్తే 2 గన్మెన్లు వస్తారు, ఇంకో 4 వస్తారు. మూసీలో నిద్ర అంటే మూసీలో ఎంత పేదోళ్ళు ఉంటారు? వాళ్ళు ఉండేదే ఒక రూమ్ లో 2 రూమ్లు ఉంటారు. మూసీలో నిద్ర అంటే నీళ్ళలో పడుకోవాలని కోరుకుంటారు, నేను ఒడ్డున పడుకోవాలని కోరుకున్నాను, అందరు కోరుకున్నారు అక్కడ. సో దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నేను పడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ దేశంలోని అందరు మీడియా మిత్రులు వచ్చి నాతో పాటు అక్కడ గడ్డ పడుకునేందుకు రాను. యూ ప్రిపేర్ ఏ డేట్ అండ్ టైమ్, ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ స్టే విత్ యూ. మేమున్నంత సింపుల్ గా మేము చేసినంత గొప్పగా ఎవరు పని చేస్తలేరు. మేము పని చేస్తా ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తలేము. వాళ్ళ లెక్క 30 ఛానల్ పెట్టి, వీళ్ళ లెక్క 20 ఛానల్ పెట్టి లొల్లి లొడారని లేదండి. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. అవరేటోళ్ళు అంతా ఎంటీ వెసల్స్, మీరు గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలు ఇంతే అంతే తెగిరిన వాళ్ళకి ఏం లేదండి, సున్నా చుట్టేసి పంపించేసారు. పార్లమెంట్ వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా లేకుండా చేసారు. అందుకని శ్రావ్య గారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు కుందేల్లాగా పరిగెత్తాలనుకుంటున్నారు, మేము తావేలాగా నడవాలనుకుంటున్నాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియా అండ్ భారతీయ జనతా పార్టీ. సార్ మీరు ఇప్పుడు ఆ నిధులు ఇచ్చాము, ఈ నిధులు ఇచ్చామని చెప్తున్నారు, రాష్ట్రంలో ఎగ్జిక్యూట్ చేయట్లే కదా. స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తుందా? శ్రావ్య గారు ఇచ్చినే చెప్పినాం కదా, కనిపించట్లేదు కదా. నేను చెప్పిన దాంట్లో ఏం కనబడతలేదు. మీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు రైతు కిసాన్ కింద ఇచ్చినామంటున్నారు, ఎంతమందికి వచ్చినాయి తెలంగాణలో? ఎంతమందికి తెలియదు? అది మీకు తెలియకపోతే నేనేం చేస్తా, ఒక సమాచార హక్కు చట్టం కింద అగ్రికల్చర్ కమిషనర్ కి పెట్టి ఉండ్రి, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాంపల్లి ఆఫీస్ కు రండి. మా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత మందికి రైతులకు వచ్చినాయని. అదేంది తల్లి అట్లా మాట్లాడుతావు? సుమారు 70 లక్షల మంది రైతులకి అప్రాక్సిమేట్లీ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏమైనా చేంజ్ ఉంటే. పార్టీ ఆఫీస్ లో మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ లేకుండా వేగ ఎట్లా మాట్లాడుతాం? దేశం మొత్తం ఇస్తున్నాం కదా మేము, ఒక దగ్గర అబద్ధం ఎందుకు ఆడతాం? మొన్ననే కదా 6,000 నుంచి 10,000 పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంచినాం. యూరియా ఇస్తుంది మేమే కదా, దుక్కి మంది మేమే ఇస్తున్నాం కదా. పిఎం కిసాన్ వాళ్ళకి, రైతులకి నష్టం కాకుండా ఉండడానికి ఎక్కడికక్కడ రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినాం కదా. మందులు ఎక్కువ కాస్ట్లీ వస్తుంటే పిఎం జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేసినాం కదా. ఎక్కడ మేము పనిచేస్తలేదు. మరి మందులే లేవు తెలంగాణలో. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మందులు బయటకు రాస్తున్నారు సార్. రావి గారు, మీరు 2 తేడాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, గాంధీ దవాఖానకు పోయినరు, మందులు బయటికి రాసిండ్రు. తప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. బయట మందులు కొనుక్కునే దగ్గర 100 రూపాయల మందుని 10 రూపాయలకు అమ్మేటట్టు మీకు జన ఔషధి కేంద్రాలని దేశవ్యాప్తంగా సుమారు ఒక 10,000 కేంద్రాలను ఓపెన్ చేసినాం మేము. మండల కేంద్రాల దాకా వచ్చినాయి జన ఔషధి కేంద్రాలు. సో గాంధీ దవాఖానలకు మందులు సప్లై చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారిది, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు తల్లి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్నప్పుడు చిన్నయేశ్వరి పంచతంత్రంలో చెప్తాడు, కుక్క పని కుక్కనే చేయాలి తల్లి, గాడిద పని గాడిదనే చేయాలి. కుక్క పని కుక్క చేస్తలేదని గాడిద లేచి అరిస్తే అర్ధరాత్రి యజమాని వచ్చి కట్టె తీసుకొని కొడితే గాడిద చచ్చిపోతుంది. అందుకని వీ నో హౌ టు వర్క్ అండ్ వేర్ టు వర్క్. గాంధీ దవాఖాన మందులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన శ్రావ్య వచ్చి రఘునందన్ రావుని మెదక్ ఎంపీ మీద అరిచిపోతా అంటే ఎట్లా? శ్రావ్య ఒక్కటి అడగట్లేదు కదా సార్, రఘునందన్ రావు గారు ఎందుకు అడగట్లేదు? స్టేట్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? మీరు అడుగుమన్నట్టు మేము అడిగాం తల్లి. అగో ఇట్లాంటి ప్రజల కోసం, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసమే పనిచేస్తాం, వాళ్ళ అవసరాల కోసమే నిలబడతాం. మేము మెదక్లో అడుగుండి రఘునందన్ రావు ఎంపీ పనిచేస్తున్నా లేదా? పటాన్ చెరువు దాకా మెట్రో తెచ్చినమా తెలియదా? 10 ఏళ్ళకి గాంధీ శాంక్షన్ వచ్చిందా రాలేదా? రేపో మాపు పని అవుతుందా కాదా? మీరు వచ్చి 3 గంటలు అయింది, నేనేం ఖాళీ కూర్చున్నా. జనం సమస్యలే వింటున్నాం కదా, వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య వింటున్నా కదా. మిమ్మల్ని నా క్యాబిన్ లో ఎందుకు కూర్చోబెట్టినాను? మా బాధలు ఎందుకు వినాలని. ఇప్పుడు నేను పని చేయను అయితే ఇంత పొద్దున్న ఇంతమంది ఎందుకు వస్తారు 100 కిలోమీటర్ల దూరం నుంచి? సో వీఆర్ అడ్రసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్. నేను చెప్తా ఉన్నా మళ్ళీ మీకు, ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. మేము సపోర్ట్ చేస్తలేము. ఇప్పుడు స్థూలంగా పని చేసుకుంటూ పోతున్నాం. మా పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, తర్వాత కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు. దాని అర్థం ఇప్పుడున్న అధ్యక్షులు లేరా అని కాదు. ఇప్పుడున్న అధ్యక్షునికి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లో ఉన్నారు, పెద్ద బాధ్యతాయుత స్థానాలు ఉన్నారు కాబట్టి పార్టీని దీన్ని రెండింటిని చూడలేకపోతున్నారు. కొత్త అధ్యక్షుడు వచ్చినాక ఇంకా బాగా పనిచేస్తాం. ఎవరు కొత్త అధ్యక్షుడు? ఎవరు? ఎన్ని రోజులు ఊరిస్తారు? సో మీకు ఎన్ని రోజులు అంటే ఇప్పుడు బీసీకి ఇస్తున్నారా, ఓసీకి ఇస్తున్నారా? మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీ లాగా ఇద్దరు కూర్చొని అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే పెళ్ళాం, పెళ్ళాం పోతే ఇంకోటి అన్నట్టు ఉండదు. ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, కానీ అట్లా ఉండదు మా దగ్గర. మాకు ఒక పద్ధతి ఉంటది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అంటే స్టేట్ ప్రెసిడెంట్స్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్స్ అందరినీ ఒక ప్రొసీజర్ ప్రకారం మారుస్తాం. నవంబర్ లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి వి విల్ కన్క్లూడ్ 3 months. రాశి అంటే శ్రావ్య ఊరికి అధ్యక్షురాలను రాసిస్తానికి ఇది భారతీయ జనతా పార్టీ, మిగతా పార్టీలా కాదు. సో వీఆర్ డూయింగ్ ద ఎక్సైజ్. వై యు ఆర్ సో ఎక్సైటెడ్? వై యు ఆర్ సో ఎక్సైటెడ్? ఎవరు అధ్యక్షుడు అయితే మీకేంది? తినబోతు రుచులు అడగడం ఎందుకు? జనవరి చివరి వారం కల్లా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు వస్తారు. కేంద్ర పార్టీ ఎవరు సూటబుల్ అనుకుంటే, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచుతుంది. శ్రావ్య యాంకర్ ఎందుకు అయింది, వెంకట్ ఎందుకు కెమెరామెన్ అయిందంటే ఎవరి పాత్ర వాళ్ళకి ఇస్తుంది యాజమాన్యం. అంతే, ఎవరి పని వాళ్ళు చేయాలి.
వీళ్ళు అటుగారు వాళ్ళు ఇటుగారు. సార్ మీతో మాట్లాడడం చాలా కష్టం, కానీ నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలు రెడీగా ఉన్నారు సార్ ఫైట్ చేయడానికి. కానీ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరి తీరు వాళ్ళది, 8 మంది ఎంపీలు ఎవరి తీరు వాళ్ళది. కానీ కార్యకర్తలు అడ్రస్ చేయడానికి ఒక నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు, ఒక వాక్చాతుర్య నేత లేడు అని చెప్పి మదన పడతా ఉన్నారు బీజేపీ కార్యకర్తలంతా. ఇప్పుడు శ్రావ్య ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు ఈ 10 ఏళ్ళు కనబడుతున్నాయి కదా, ఈ 10 ఏళ్ళు ఒక రకంగా ఉండేవి శ్రావ్య. అట్లే 8 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఐడియా ఒక రకంగా ఉంటది. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు. మీరు చూపించిన మీ 10 ఏళ్ళే చక్కగా లేవు, ఒకటి సమానంగా లేనప్పుడు మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఒక రకంగా, 8 మంది ఎంపీలు ఒక రకంగా ఎట్లుంటారు? మా పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు 8 మంది ఎమ్మెల్యేలు నడుస్తారు, 8 మంది ఎంపీలు నడుస్తారు. బూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త నడుస్తాడు, కొంచెం ఇటు కొంచెం అటు. అధ్యక్ష రేస్ లో మీరు ఉన్నారా? ఇంటర్నల్ గా కొట్టుకుంటున్నారని తెలుస్తుంది. ఇంటర్నల్ గా ఛానల్ ఎక్కువైపోయి ఛానల్ ఎక్కువైపోయి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క సొంత ఎజెండా పెట్టుకొని ఒకరికొకరు నచ్చుతారు, వాళ్ళ పేరు రాసుకుంటారు. దాంట్లో ఎందుకు బాధపడతారు? ఛానల్ తప్పే, మీరేం తప్పులేదు, మీరేం కొట్టుకోవట్లేదు, అస్సలు కొట్టుకోవట్లేదు. చాలా ఐకమత్యంగా ఉన్నారు మీరు. 100% 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ గారు, ఒక రాజ్యసభ సభ్యుడు, అందరం ఆన్ రికార్డులు చెప్తా ఉన్నా నేను. అందరం ఒక తాటి మీద పార్టీ లైన్ లో నడుస్తా ఉన్నాం. అడగడంలో తప్పు ఉందని ఎవరు అనుకోరు, అందరూ అడగొచ్చు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కట్టుబడి పనిచేస్తారు. మరి ఇప్పుడు బీసీ ట్రెండ్ నడుస్తుంది. కవితకు వచ్చి నిన్న ధర్నా చౌక్ దగ్గర బీసీలకు మద్దతు పలికింది. బీజేపీలో మరి బీసీల స్టాండ్ ఏంది? అసలు ఫస్ట్ బీజేపీ ఎజెండా బీసీ ఎజెండా తీసుకుందే బీజేపీ. కానీ ఇప్పుడు బీజేపీ తప్ప అన్ని పార్టీలు బీసీల గురించి మాట్లాడుతుంది, బీజేపీ మాత్రం మాట్లాడట్లేదు. ఇప్పుడు అధ్యక్ష పదవి ఓసీకి ఇస్తారా, బీసీకి ఇస్తారా? ఎజెండా మేము సెట్ చేసినాం. మేము సెట్ చేసిన దారిలో మీరు అందరు నడుస్తున్నారు. దొంగనే దొంగ అరిసిందని ఒక సామెత ఉంటది. 10 ఏళ్ళ అధికారం నుండి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి 18 మంది మంత్రులు ఉంటే 18లో 10 మంది మంత్రుల్ని బీసీలను పెట్టాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురిని బీసీలను పెట్టి అందులో కొన్ని రాత్రిపూట ఎత్తేసి అవతల వారేసిన కవిత పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కూడా బీసీల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతుంటే నేను అవ్వాలో ఏడవాలో అర్థమైతలేదు. ఏమన్నా అవకాశం ఉంటే మీరు కవితకి చెప్పుర్రి. పార్టీకి ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో బీసీని పెట్టమని ఉండ్రి, శాసన మండలిలో బీసీని పెట్టమని ఉండ్రి, పార్టీ అధ్యక్షుడిని బీసీ పెట్టమని ఉండ్రి. సార్ ఎట్లాగో ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ బిజీగా ఉన్నాడు కాబట్టి, కలుపు మొక్కలు ఏరేసే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి సార్ వ్యవసాయం చేసుకొని ఇవ్వమని ఉండ్రి. రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది కాబట్టి బీసీలకు నాయకత్వం ఇవ్వమని ఉండ్రి. 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఒక్కరోజు కూడా బీసీల గురించి మాట్లాడని వాళ్ళు, ఒక్కరోజు కూడా బీసీల గురించి మాట్లాడని వాళ్ళు వీళ్ళు వచ్చి ఇలా బీసీలకు మంత్రి పదవులు ఏంది? మహిళలకు మంత్రి పదవులు లేవు, బీసీలకు లేవు, ఎస్సీలకు లేవు, ఎస్టీలకు లేవు. అంతా నీ కులపులకి అగ్ర కులాలకి ఇచ్చుకొని 10 ఏళ్లు పరిపాలించిన మీరు వచ్చి ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే మొసలి కన్నీరు తప్పితే మీకు నిజంగా బీసీల మీద ప్రేమ లేదు. సో ఇప్పుడు మీరు అధ్యక్షుడు అవ్వాలని కొంతమంది ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈ వెలమ సామాజిక వర్గమే అడ్డవుతుందా? అంటే మీరు ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన పర్సన్ అని చెప్పి చాలా మంది రఘునందన్ రావు అధ్యక్షుడుగా ఉండద్దు అని చెప్పి కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. సో దీనికి నాకు కులం పట్టింపు లేవు, నేను పలానా కులం కాబట్టి నాకు ఇది నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. మా పార్టీలో కులం పట్టింపులు ఉండవు. అన్ని కులాలు అందరినీ సమానంగా చూసుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏది ఎవరికి అడ్డం కాదు. కులాల పేరు మీద, మతాల పేరు మీద మేము రాజకీయం చేయట్లేదు. యువర్ కేపబిలిటీ అండ్ యువర్ ఎబిలిటీ, యువర్ కమాండ్ అండ్ హౌ యూ లీడ్ ద పార్టీ అనేది చూస్తే తప్ప మా పార్టీ ఇంకా వేరే వాటిని చూడదు. కాబట్టి దయించి ఈ కులం ఆ కులం అని కులాల ప్రస్తావన తీసుకురావద్దు అనేది నేను మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. ఓకే. అండ్ కేటీఆర్ అరెస్ట్ చేయడం కోసము ఇటు ఈడీ ఇటు ఏసీబీ ఇద్దరు కూడా కాంపిటీషన్ బాగా పడుతున్నారు. ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చింది ఏసీబీ, కానీ ఈడీ ఏమో 7th కి నోటీసులు ఇచ్చింది. దానికంటే ఒక రోజు ముందే రావాలని చెప్పి ఏసీబీ ఇచ్చింది. ఇంతకు మీ ఇద్దరు కలిసి కేటీఆర్ ని జైలుకు పంపిస్తున్నారా, పంపించట్లేదా? సో మా ఇద్దరికి సంబంధం లేనటువంటి అంశం అది. రఘునందన్ రావుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి అంశం. ఈ అంశాన్ని చూసేది ఎవరు? పోలీసు వాళ్ళు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చూస్తాయి. కాబట్టి మీరు దయచేసి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని అడుగుండ్రి. ఏసీబీకి ఈడీకి పోటీ లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏసీబీ ముందు అరెస్ట్ చేయొచ్చు, ఈడీ ముందు అరెస్ట్ చేయొచ్చు, ఇంకొకరి తర్వాత అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. చట్ట ప్రకారం దోషులు వెళ్తే మిమ్మల్ని అయినా నన్నైనా ఇంకొకరినైనా అరెస్ట్ చేస్తారు. కాబట్టి డోంట్ బి అండర్ సో ప్రెషర్. కాలం నిర్ణయిస్తుంది, ఎక్కువ దూరం లేదు. ఇలా 5వ తారీఖు మాట్లాడుకుంటున్నాం. ఈడీ మోడీ అంతా ఒకటే అని చెప్తున్నారు కదా సార్. అట్లా వాగి కొంతమంది జైలుకు పోయారు. మోడీలు, ఈడీలు, బోడీలు మమ్మల్ని ఏం చేయరంటే మంచి 5-6 నెలలు కూర్చోబెట్టి ఏం చేస్తారో చేసిర్రు. ఇట్లా మళ్ళీ ఎవరైనా నడిచిర్రు అనుకో, వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం మేము. కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్తుంది, అట్లా మీకు కూడా సమాధానం కాలం చెప్తుంది. సరే, అయితే ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి పట్టంచేరు ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్ళిండు. ఈడీ
కోసం ఆయన ఆస్తులు కూడా కొన్ని జప్తు అయినాయి, దాదాపు 5,000 కోట్లేవో. ఈయనని కాపాడే ప్రయత్నము రఘునందన్ రావు గారు తీసుకున్నారు, అక్కడ ఢిల్లీ తీసుకుపోయి లాబింగ్ చేస్తున్నాడు అనే చాలా మంది మాట్లాడుతున్నారు. నేను క్వశ్చన్ చేస్తున్నా. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? సో మీరేసే ప్రశ్నను వేరే వాళ్ళందరూ చెప్తారని అడగకుండ్రి. మీకు మైపాల్ నేను రెడ్డి వేస్తున్నా. పంచాయతీ ఉంటే నువ్వు అడగాలనుకుంటే అడుగుతల్లి. యూ హావ్ ఎట్ లిబర్టీ. ఆర్టికల్ 19 నీకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, నువ్వు మాట్లాడు. సో రఘునందన్ రావు అనేట ఆయన మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మొదటి నుంచి కొట్లాడుతూ మైపాల్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయమని కొట్లాడిన వ్యక్తి రఘునందన్ రావు. కాబట్టి రఘునందన్ రావు మైపాల్ రెడ్డిని ఢిల్లీకి తీసుకుపోయి లాబీ చేస్తుండనే తప్పు. ఒకవేళ మైపాల్ రెడ్డి గారి మీద ఈడీ కేసు కాకుండా ఉండాలంటే మైపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నా కానీ కాంగ్రెస్ లో చేరాడు. కాబట్టి శ్రావ్య ఏదో కళలో ఊహించుకొని వచ్చింది, పొద్దుల తెల్లారిందని అనుకుంటలేదు కావ్య. అందుకని పగటిల ప్రశ్నలు అడుగుతాయి, ఊహాగానమైన ప్రశ్నలు అడగదు దయచేసి. ఊహాగానం కాదు సార్. ఇప్పుడు పటంచెరు టాపిక్ ఎట్లాగో వచ్చింది, నేను కూడా చాలా వర్క్ చేస్తున్నా దాని మీద. కానీ ఎక్స్క్లూజివ్ గా పటంచెరు రెవెన్యూ రికార్డ్స్ మార్చేసినారు, డబల్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ రిజిస్ట్రేషన్లు. సో ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. భారతదేశ వ్యాప్తంగా ఒక రకంగా ఉంటే పటంచెరు కబ్జాలు ఒక రకంగా ఉన్నాయి. ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరు కూడా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి. సో ఒక మెదక్ ఎంపీగా మీ స్టాండ్ ఏంటి? అండ్ అట్లాగే సుల్తాన్పూర్ సర్వే నెంబర్ 30 వెనకాల అందరూ కూడా కుమ్మక్కైనారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. దాంట్లో మీ పాత్ర కూడా ఏమైనా ఉందా అనేది నేను అడుగుతా ఉన్నా. సో మొత్తం కలెక్టర్ ఆఫీస్ రికార్డ్స్ ఇవన్నీ అంటే ఒక బీజేపీ పార్టీ తరఫున కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుంది బీజేపీ. సో రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీగా ఉన్నారు. సో వీటన్నిటిని క్లియర్ చేయలేరా? వీటన్నిటిని ఇన్వెస్టిగేట్ చేయలేరా? ఫైల్స్ తెప్పించుకోలేరా? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎవరెక్కడ కబ్జా పెడుతున్నారు అనేది? శ్రావ్య అనే అమ్మాయి రిపోర్టింగ్ వచ్చే కంటే ముందు రఘునందన్ రావు రిపోర్టర్. మీరు మాట్లాడిన సర్వే నెంబర్ 30 అనే సర్వే నెంబర్ లో ఉన్న సుమారు 200 ఎకరాల భూమిని కాపాడింది రఘునందన్ రావు అనే ఈనాడు రిపోర్టర్. అందుకని ఏం తెలియకుండా అబండాలు వేయడం అనేది తప్పు. మెదక్ జిల్లాలో 5,000 ఎకరాలు తెల్లాపూరు, కొల్లూరు, ఉస్మాన్ నగరు, అమీన్పూరు, సర్వే నెంబర్ 993, సర్వే నెంబర్ 30 సుల్తాన్పూరు, ఇట్లా మొదలుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి కాస్ట్లీ భూముల్ని రఘునందన్ రావు అనే రిపోర్టర్ ఈనాడులో వార్తలు రాస్తే ఎరినేని సీతాదేవి అనేటువంటి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో 33 మంది ఎమ్మెల్యేలతోటి హౌస్ కమిటీ వేసిండ్రు. ఆ ఎమ్మెల్యేలలో గౌరవనీయులు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, చనిపోయిన సిహెచ్ విఠల్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు లాంటి ఏమీలైనటువంటి 33 మంది ఎమ్మెల్యేలు అనేసి రఘునందన్ రావు భూములు కాపాడుకుంటూ వచ్చిండు. ఇన్ని నియాలు వచ్చినటువంటి టీవీ ఛానల్ కాదు. కాపాడట్లేదు. ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు కాపాడినావా, మేము కాపాడకపోతే మేము కంప్లైంట్ ఇస్తేనే కదా అక్కడ చర్య జరుగుతా ఉంది. రఘునందన్ రావు కాపాడకపోతే ఏదో టీవీలలో వచ్చిందని కాపాడుతురేంది. నేను గర్వంగా చెప్పుకుంటా. రఘునందన్ రావు విల్ ఫైట్ అగైన్స్ దిస్ సచ్ టైప్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. అన్ని కుంటలు, చెరువులు అన్ని క్లీన్ చేపిస్తాం, కబ్జాలన్నీ తొలగిస్తాం. తప్పు పని చేసినోడు ఎవడైనా అని ఖచ్చితంగా బరాబరి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం. డోంట్ వర్రీ, కొంచెం వెనక కొంచెం ముందు దాంట్లో మీరు వస్తే మీకు కూడా లైన్ ఉంటది. ఎందుకు బాధపడతారు? తప్పు చేసి ఎవడు దొరికినా వదిలిపెట్టాడు. అది కూడా మైపాలేడా, శ్రావ్యనా, ఎల్లైనా మళ్ళైనా నాకు సంబంధం లేదు. ఐ విల్ వెయిట్. బాల్ నా కోర్టులోకి వచ్చేదాకా వెయిట్ చేస్తాను. తప్పు చేసి దొరకడం అనేది బాల్ నా కోర్టులోకి రావడం. అది అయినాక మిగతా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారు కదా. భవిష్యత్తులో చాలా చూడాలి పటాన్చెరులో ఇంకా మీరు. సో తెలంగాణలో సార్ రాష్ట్రం విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారి పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. దేశంలోనే నెంబర్ 1 పార్టీ అనుకుంటా ఏడాది సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది. సో ఈ కొత్త సంవత్సరంలోనే ఏమైనా మార్పు వస్తుందా అని చెప్పి మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ కొత్త సంవత్సరం రాగానే ఈ దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్ర సృష్టించినారు అని చెప్పి మొన్న ఒక సంస్థ కూడా పేర్కొన్నది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు హైడ్రాని చూసి, లేకపోతే మూసి ప్రక్షాళన చూసి. సో రఘునందన్ రావు గారు ఏం చెప్తారు దీని గురించి? సో సమాధానాల కంటే ప్రశ్ననే ఎక్కువ లెంత్ అవుతుంది శ్రావ్య, కొంచెం ప్లీజ్ కట్ డౌన్ యువర్ క్వశ్చన్స్. ఓకే. సో రేవంత్ రెడ్డి అనటానికి లేదా కాంగ్రెస్ పార్టీకి ఈ సమాజం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఇచ్చింది. మధ్యలో దించే అధికారం నాకు లేదు, ఓటేసినటువంటి జనానికి లేదు, ఇంకా రీకాల్ సిస్టమ్ ఇండియన్ డెమోక్రసీలో రాలేదు. సో రేవంత్ రెడ్డి పోయి పక్కన కుడి చేయి దిక్కున్నాయనో ఎడమ చేయి దిక్కున్నాయనో అయితడా సస్తాడా అనేది నాకు సంబంధం ఉన్న వ్యవహారం కాదు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. ప్రజలు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల పాలనని వాళ్ళు సద్వినియోగం చేస్తారా సస్తారా వాళ్ళ కర్మ. నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, నేను వాళ్ళకి లీగల్ అడ్వైజర్ని కాదు. సో కాబట్టి ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పేది ఏం లేదు. 10 ఏళ్ల చంద్రశేఖరరావు గారి పాలనలో ఈ రాష్ట్రానికి ఎన్ని అరిష్టాలు వచ్చినాయో, ఎంత దరిద్రం వచ్చిందో, 12 నెలల రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా అంతే అరిష్టాలు వచ్చినాయని ప్రజలు భావిస్తా ఉన్నారు. కొంచెం వెనక కొంచెం ముందు ఖచ్చితంగా ప్రజలలో గుణపాఠం చెప్తారనేది నాకున్నటువంటి ఆలోచన. సార్ ఫైనల్ గా సో బీజేపీ అధ్యక్షుడికి ఇప్పటికైనా అనౌన్స్ చేస్తారా లేదా? చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్ గా బీసీ అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నారా? ఓసీ ఇందాకే మీరు చెప్పేశారు ఆల్రెడీ
కులాలను తీసుకురావద్దు, మతాలను తీసుకురావద్దు అని చెప్పి భారతీయ మీరు జనతా ఎంత చెప్పినా అదే జరుగుతుంది సార్ అక్కడ. భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం ఇచ్చింది, ఒక బీసీ బిడ్డ, ఒక అవకాశం వచ్చింది, ఒక ట్రైబల్ మహిళని ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రపతి చేసింది. కుల సమీకరణలు, సామాజిక సమీకరణలు, ఎప్పుడు ఎవరికి ఎట్లాంటి బాధ్యతలు ఇవ్వాలనే విషయం లోపల భారతీయ జనతా పార్టీకి సమాజం మీద ఉన్నంత అవగాహన ఇంకే ఇతర పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనే కాన్సెప్ట్ కోసం. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఒడిశాలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజలు ఓట్లేసిరు, ఒక గిరిజన బిడ్డను ముఖ్యమంత్రిని చేసినాం. అందుకని భారతీయ జనతా పార్టీకి ఎవరో సామాజిక సంతులిత గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటలేను. వీఆర్ ఫర్ ద పీపుల్, వీఆర్ ఫర్ ద సొసైటీ. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి లోపడి ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. సార్ ఫైనల్ క్వశ్చన్, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అని చెప్పి కూడా లోపల మాట్లాడుకుంటున్నారు. సో దీని మీద మీ స్టాండ్ ఏంటి? ఒకవేళ నిజంగానే ఫిలిం ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి? సో హైదరాబాద్ ని వదిలిపెట్టి, భాగ్యనగరాన్ని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు పోరు, సాఫ్ట్వేర్ కంపెనీలు పోవు, సినిమా ఇండస్ట్రీ పోదు, టీవీ ఛానల్ వాళ్ళు పోరు, ఇక్కడికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ ని వదిలిపెట్టి పోరు. భాగ్యనగరం గొప్పది, ఇది భాగ్యనగరం అందరినీ అకామిడేట్ చేసుకుంటుంది. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ పోరు, పోయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఒకరిద్దరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఎస్, ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.